నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. ఈరోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నాం. ఇక్కడ ఎందుకున్నామంటే ఇప్పుడు మనం ఒక విఐపి ఇంటికి వచ్చాం. అది ఎవరో కాదు, మయూరి. సో శానంపూడి సైదిరెడ్డి గారు. శానంపూడి సైదిరెడ్డి గారు అంటే మనకి టక్కును గుర్తొస్తుంది హుజూర్ నగర్. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది మొన్న 2023లో ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. సో తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన ఎంపీగా మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. సో మనం శానంపూడి సైదిరెడ్డి గారి ఇంటికాడ ఉన్నాం. లోపలికి వెళ్దాం, మరి ఆయనతో మాట్లాడి ఆయన అంటే ఒక హోమ్ టూర్ చేస్తున్నాం కాబట్టి మరి వాళ్ళ విశేషాలు, ఆ ఇంటి విశేషాలన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా? ప్లీజ్. శానంపూడి సైదిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా బీజేపీ పార్టీలో అంటే మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ వేవ్కి సంబంధించి అటు కాంగ్రెస్కి ఒక 8 ఎంపీ సీట్లు, బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చినప్పటికీ ఏదైతే మరి నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జానారెడ్డి గారి సన్ గెలవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో గెలిపోవటం అనేవి సహజం. సో చూసారు కదండి, ఇది శానంపూడి సైదిరెడ్డి గారి యొక్క వాహనం బీజేపీ. సో వెళ్దాం, లోపలికి వెళ్దాం. మరి ఆయన గృహాన్ని మొత్తం కూడా ఒక్కసారి మనం చూద్దాం, అసలు ఆయన ఏ విధంగా డిజైన్ చేసుకున్నారు ఏంటి అనేది ఆయన మాటలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ కమ్. సో మొత్తం ఆయనకైతే శానంపూడి సైదిరెడ్డి గారి ఇంటికి వచ్చేసాం. చూసారు కదండి ఆయన ఇల్లు. ఇది బంజారా హిల్స్లో ఉంది. సో ఆయన నియోజకవర్గంలో ఎప్పుడైనా ఏదైనా పని ఉంటే కంపల్సరీ నియోజకవర్గానికి వెళ్తారు. సో లేనప్పుడు హైదరాబాద్లో ఇదే ఇంట్లో ఉంటారు. ఇది ఆయన చాలా ఇష్టపడి కట్టుకున్నటువంటి, మోడిఫై చేసుకున్నటువంటి ఇల్లు. పైన చూసారుగా బీజేపీ, ఆయన ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి కాషాయ జెండా రెపరెపలాడుతూ ఉంది. సో లోపలికి కూడా వెళ్దాం, సార్ని తో పరిచయం చేసుకుని, అదే సార్తో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇక్కడే ఉన్నారు, చాలామంది వచ్చారు మాట్లాడడానికి, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడి మనం కూడా పరిచయం చేసుకుందాం. ఓకేనా సార్? నమస్తే. హాయ్ సార్, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత ఈరోజు టక్మని మాకు అంటే ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నిజంగా ఎలా ఉంది సార్? అంటే బీజేపీ పార్టీలోకి వచ్చారు, ఒక ఎమ్మెల్యేగా మంచి సేవలు అందించారు నియోజకవర్గంలో, మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీలో ఎంపీగా పోటీ చేశారు. సరే, గెలిపోవటం అనేది సహజం కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. ప్రశాంతంగా ఉన్నాయి ఇప్పుడు. మంచిగా మంచి పార్టీలోకి వచ్చినాం. మంచి పార్టీలోకి వచ్చాం, దేశానికి సేవ చేసే పార్టీలోకి వచ్చినాం, సేవ చేస్తాము. ఓకే. సో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, సో ఒక 10 నిమిషాలు నాతో మీరు స్పెండ్ చేయాలి, ఎందుకంటే మనం హోమ్ టూర్ పెట్టుకున్నాం కాబట్టి మీళ్ళంతా ఒకసారి నాకు చూపించాలి. రైట్. సో రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొత్తం ఇల్లు చూద్దాం, ఎందుకంటే ఆయన చాలా ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కాబట్టి మోడిఫై చేశారంతా కూడా. సో లోపలికి వెళ్ళి అనేక విషయాలు, రాజకీయ అంశాలు కానీ ఇల్లు కూడా ఒకసారి మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? ప్లీజ్ కమ్. ఆఫీస్ సార్, ఇదేంటి సార్? ఆఫీసా? ఆఫీస్. ఓకే. అంటే ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడికే వస్తారు. ఓకే ఓకే, సూపర్ ఉంది. ఇది ఇప్పుడు మీతో మాట్లాడితే కూర్చుంటారు ఇక్కడే ఉంటారు. ఓకే. మిమ్మల్ని అంటే విజిటర్స్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడే? విజిటర్స్ ఇక్కడికే వస్తారు. మళ్ళీ ఫ్యామిలీ అంటే లోపలికి వచ్చేస్తాం. ఓకే. సరే, ఇది మీరు అంటే మౌనిగా కట్టించుకున్నదేనా ఇది? అంటే ఇంతకుముందు పాత ఇల్లు ఉండే, ఇది మొత్తం మళ్ళీ రీమోడిఫై చేశారు. కంప్లీట్ రీడన్ చేసిన, ఎక్సెప్ట్ స్లాబ్ మొత్తం తీసేసాం. స్లాబ్ తప్ప మొత్తం తీసేసారు. ఓకే. గోల్డ్ అన్ని కూడా కొత్తగా చేసాం. సూపర్ సార్, సూపర్. మీ ఆఫీస్ అది చూసారు కదా సార్, ఆఫీస్ రూమ్ ఇది. అంటే విజిటర్స్ కానీ అంటే మన నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా కూడా ప్రజలందరూ కూడా ఇక్కడే కలుస్తారు. సో సార్ వాళ్ళకి సమస్యలు ఏమన్నా కూడా చూసే పరిస్థితి ఇక్కడే ఉంటుంది కాబట్టి సో ఇల్లు కూడా ఒకసారి మళ్ళీ చూద్దాం సార్ మనం. ప్లీజ్ కమ్ సార్. ఇది ఎంట్రీ, ఇది ఎంట్రన్స్. చూసారు కదా, అంటే లోపలికి ఇది అది ఆఫీసు, ఇది ఎంట్రన్స్ కి ఇక్కడ మంచి డిజైన్ చేశారు. ఇంత వుడ్. వాష్రూమ్ అది. ఓ వాష్రూమ్ సార్ ఇది? దీంట్లో ఒకటి హిడెన్ వాష్రూమ్ ఉంది. ఓకే. వాటి వస్తుందా? ఓ, ఇది లేట్ ఈ మధ్య కొంచెం కొత్తగా, ఇది ఈ ట్రెండ్ మొదలైంది ఎక్కువ. ఇది వాష్రూమ్, ఇది చూసారు కదా, ఎవరికి తెలియదు, ఇదేదో డిజైన్ అనుకుంటాం, మరి ఎవరికి తెలియదు హిడెన్ వాష్రూమ్ అనేది. కిచెన్ అవుట్ సైడ్, కిచెన్ అవుట్ సైడ్ అంటే ఇంతకు ముందు. ఓకే ఓకే, ఇటు సైడ్ ఇది జస్ట్ ఫౌంటైన్ లా పెట్టుకున్నారు. ఇది కిచెన్, ఇదంతా కింద లోపల. ఓకే, మొత్తం కిచెన్. చూసారు కదా, చెట్టు కింద ఇదంతా లోపల కిచెన్. బట్ ఇది ఒక ఫౌంటైన్ లాగా ఇక్కడ చూడడానికి బాగుంటుంది, మొక్కలు అవి పెట్టారు, చాలా రిచ్గా ఉంది ఇక్కడ.
సార్ ఏంటి సార్ ఇంకా నియోజకవర్గ విశేషాలు ఏంటి, ఎలా ఉందండి? పార్టీలోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఏంటి అసలు, అంటే సముచితంగా హ్యాపీగా ఉన్నారా పార్టీలో? వెరీ హ్యాపీ. అంటే దగ్గరగా ఉన్న దేశానికి చేయడానికి మంచి అవకాశం ఉన్న పార్టీ. ప్లస్ ఈరోజు నడుస్తున్న దాంట్లో మన ధర్మాన్ని కాపాడాలన్నా, దేశాన్ని కాపాడాలన్నా, యూత్కి ఏదైనా చేయాలన్నా మంచిగా చేస్తాం అనుకున్న పార్టీ, చేయడానికి ఛాన్స్ స్కోప్ ఉన్న పార్టీ. ఓకే సార్. అంటే మామూలుగా మీరు బీఆర్ఎస్లో కూడా మంచి అంటే మీరు ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించారు. బట్ ఏంటి కారణాలు ఏమన్నా, అంటే బలమైన కారణం ఏమైనా ఉందా? కారణం ఏముంటుంది? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిందే నేను కెనడా సిటిజన్షిప్ వదులుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ సిటిజన్షిప్ తీసుకొని జనాలకి ఏదైనా చేద్దాం అనుకొని వచ్చిన. వచ్చినప్పుడు ఎంతవరకు చేయాలంటే, ఇప్పుడు మనం అధికారంలో ఉండకపోవడం కాదు కదా. మనం ఒక చిన్న మారుమూల ఊర్లో పుట్టి పైదాకా ఎదిగినాం. మనలాగా మిగతా వాళ్ళకి మనం ఒక దారి చూపించేటట్టు తయారు కావాలి. మనం ఏదైతే హర్డిల్స్ ఫేస్ చేసినామో, ఏదైతే కష్టాలు పడ్డామో, ఆ కష్టాలు ఇప్పుడున్న వాళ్ళు పడకుండా చేయాలనే దాంతోనే రాజకీయాలకు వచ్చినాం. ఓకే. సో కేవలం అంటే రాజకీయాలు చేయడానికే రాజకీయాలు రాలేదు, ప్రజాసేవ కోసం వచ్చారు. ఓకే. ఇది ఓకే. ఇది కూడా ఎవరైనా విజిటర్స్ వస్తే బాగుంటుంది. సూపర్. ఇది కూడా ఏంటి సార్ అర్థం ఇక్కడ, అంటే స్పెషల్ గా ఇంతకుముందు డోర్ ఉండేది, 2 పక్కల క్లోజ్ చేసినాం, డోర్ ఉండొద్దు అంటే. ఓకే. ఏదో డిజైన్ పెట్టాలి, సూపర్ ఉంది అది మనకి. ఓకే. సో పాత ఇల్లు ఇక్కడ డిజైన్ చేశారు, ఇది డైనింగ్ హాల్. ప్లీజ్ కమ్. ఇది డోర్, ప్రైవసీ కోసం. ఓకే, సూపర్. ఓకే. ఒక సైడ్ క్లోజ్ చేస్తే రెండు సైడ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో చూసారు కదండి, ఇది సేనపూడి సైదిరెడ్డి గారి హౌస్. చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇది డైనింగ్ టేబుల్ కూడా పెద్దగా అనిపిస్తుంది. ఇటు పూజా మందిరం. సార్ నిజంగానే మరి ఈరోజు బీజేపీ ఏం చేసినా ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. 3 తలాక్ కావచ్చు, 370 కావచ్చు, వక్ఫ్ బోర్డు భూముల విషయం. అసలు వక్ఫ్ బోర్డు భూముల విషయంలో దేశం మొత్తం కూడా ఒక్కసారి ఇదయింది. ఏ సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వక్ఫ్ అనేది అందరు అనుకుంటున్నారు ఏదో ముస్లింలకు వ్యతిరేకము, ముస్లింల కోసం చేసిండ్రో లేకపోతే హిందువులకు సపోర్ట్ చేయడానికి చేసిండ్రో అన్నారు. కానీ ఇదంతా ఫాల్స్ ప్రాబ్లం. ఈ వక్ఫ్ అనేది ఎస్పెషల్లీ ముస్లింలకు ఒక మంచిది. ఎందుకంటే ఈ వక్ఫ్ వల్ల లాభపడ్డ ముస్లిం లేడు, ఒక్కళ్ళు కూడా ఏ ఒక్క లాభపడ్డ ముస్లిం లేడు. మీరు అడగండి, వక్ఫ్ వల్ల ఇన్ని లక్షల ఎకరాలు ఉంది, ఇన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఏమన్నా ఒక పిల్లగాడిని స్కూల్లో జాయిన్ చేసిండ్రా, ఒక అనాథ శరణాలయాలు ఉన్నాయా, పిల్లల్ని ఏమైనా బయటికి పంపించిండ్రా, వాళ్ళకి ఏమైనా లోన్స్ ఇచ్చిండ్రా, ఏదన్నా వక్ఫ్ నుంచి ఒకళ్ళకి నాములో చేసినా చేయండి. ఎంతసేపటికి ఇది టాప్ 1% రాజకీయాల్లో ఉన్నోళ్ళు, వక్ఫ్ బోర్డులో ఉన్నోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు సంపాదించుకోవడం ఒక మార్గం అయింది. కానీ ఇప్పుడు దీంతో ఏమైతుందంటే, ఇప్పుడు మొత్తం కూడా ఆడిటింగ్ చేయడానికి రేపటి నుంచి ఖర్చు పెట్టడానికి ఒక మంచి పద్ధతి అయితే. నేను చాలా మందితో కూడా మాట్లాడినాడు, దర్గాలతోటి, మసీదులతోటి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా వక్ఫ్ పోతాయి. కానీ వక్ఫ్ వాళ్ళకి ముఖ్యంగా మీ నియోజకవర్గంలోనే జాన్పాడ్ దర్గా ఉంది, నేను చూశాను, నేను అక్కడ ఫేమస్ దర్గా. అవును, నేను జానపాడ్ దర్గా మాట్లాడినా. నేను అవును, ఎవ్రీ ఇయర్ వక్ఫ్ కి జానపాడ్ దర్గా నుంచి వచ్చే ఆదాయం దాదాపు 2 కోట్లు వస్తుంది. వక్ఫ్ ఖర్చు పెట్టేది 30-40 లక్షలు ఖర్చు పెడుతుంది. మరి మిగతా 1,70,00,000 జానపాడ్లో ముస్లిమ్స్ ఉన్నారు, నెరేడ్జర్లో ముస్లిమ్స్ ఉన్నారు, హుజూర్నగర్ కాన్ఫరెన్స్ లో ముస్లిమ్స్ ఉన్నారు. ఏ ఒక్క ముస్లిమ్స్ కి ఎవరికి ₹1 రాదు. ఈవెన్ అది వదిలిపెట్టు, దర్గా కూడా ఒక్కసారి సున్నం వేసిన పాపన పోలే ఇప్పటి వరకు. మన దర్గాకి ఏమైనా పని ఉంటే గవర్నమెంట్ చేస్తుంది. దర్గాకి డెవలప్మెంట్స్, దర్గా జాతర టైము పోయినసారి 50 లక్షలు గవర్నమెంట్ తో పెట్టించినాం నేను దర్గా జాతర చేయడానికి. కానీ వక్ఫ్ నుంచి చేయదు, వచ్చే ఆదాయం మాత్రం వక్ఫ్ పోతుంది. ఓకే. సో అంటే గవర్నమెంట్ యూజ్ చేస్తున్నాం తప్ప దాని నుంచి ఎటువంటి ఆదాయం గవర్నమెంట్ రావట్లేదు. అందుకని గవర్నమెంట్ రాకపోయినా పర్లేదు, కనీసం సాదా బీద ప్రజానికి ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా హెల్ప్ కాదు. కానీ వాళ్ళని ఎంతసేపు యూజ్ చేసుకుంటారు ఒట్టిగానే, ఏదో తీసేస్తుండ్రు, ఏదో చేస్తుండ్రు అంటే వాళ్ళలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి సపోర్ట్ చేయించుకోవడానికి, మళ్ళీ వాళ్ళు లాపట్టానికి తప్ప కిందోడిగా ఈరోజు అర్థమవుతుంది కిందోళ్ళకి. ఖచ్చితంగా రేపు తెలుసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ మోడీ గారు చేసింది ఏదైనా ఆలోచన దూరంగా ఉంటుంది. నెక్స్ట్ 2-3 years లో అర్థమైంది మోడీ గారు చేయడం వల్ల ఈ రోజు మనకి ఇన్ని వస్తున్నాయి అనేది. ఖచ్చితంగా రేపు మొన్న 3 తలాక్ ఏదైతే అయిందో ఇది కూడా అంతే మంచిది. సో చాలా మంది కూడా ఈ బిల్లు విషయంలో సార్ మహిళలు కూడా చాలా సంబరాలు చేసుకుంటారు, అంటే మన జీవితంలో మార్పు రాబోతుందనే ఉద్దేశంతో. సో సో ఇదండి కుక్క పిల్ల ఉంది సార్ ఇక్కడ. ఇది డైనింగ్. ఓకే, డైనింగ్. అది పైన కూర్చోదు, కింద కూర్చోదాం. అవునా? ఈమె గారా, ఏమో పెద్ద పెద్ద కళ్ళు వేసుకున్నాను చూస్తుంది భయంకరంగా. ఏంటి సార్ ఏం బ్రీడ్ ఇది? ఇది షిట్జు, కానీ హెయిర్ కట్ చేసినాం, ఫుల్ గా హెయిర్ కట్ చేశారు నీట్ గా. సూపర్. ఓకే నాన్న, దాన్ని ఏమనుకో ఇప్పుడు, దాన్ని ఏమన్నా అంటే మళ్ళీ ఇది ఒక కిచెన్. అదే సార్.
సో డైనింగ్ టేబుల్ చూశారు కదా, చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. మంచిగా అంటే చాలా మంది ఒక 4-5 కూర్చునేలాగా మంచి హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో సార్ కిచెనా? ఇది కిచెన్ అంటే ఇది మంచి మోడల్గా ఉంది. ఇది డ్రై కిచెన్ అంటే అది వెట్ కిచెన్. వెజ్ కిచెన్. ఓకే. స్మెల్ ఎప్పుడన్నా ఏదన్నా మనం తిన్నా కూడా ఇక్కడ అక్కడ వండడం, ఇక్కడ తినేయడం హ్యాపీగా. ఓకే. సో ఇదొకటి ఇది దేవుడి మందిరం సార్? అంటే ఈ రోజు మన హోమం చేసినాం. ఓకే ఓకే ఓకే. అమ్మవారిని బయటికి తీసుకొచ్చారు. లేకపోతే దేవుడి రూమ్ ఇక్కడ. ఓకే. వావ్. సో చూసారు కదా, ఇక్కడ అంటే ఈరోజు హోమం చేశారంట, అందుకని అమ్మవారు విఘ్నేశ్వర స్వామి అంతా కూడా దేవుడిని బయట పెట్టి పూజించారు. సో యాక్చువల్గా అయితే దేవుడి మందిరం ఇది. చూసారు కదా, చాలా స్పేషియస్గా. ప్లీజ్ కమ్, లోపలికి రండి. వావ్, నమో వెంకటేశాయ్. వావ్, దేవుడి గది చాలా బాగుంది సార్. నిజంగా అన్ని దేవుళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చాలా సార్ మీరు బాగా భక్తిభావం ఎక్కువ అంటే ధర్మం మీద ఎక్కువ. సనాతన ధర్మం దాని మీద మనకి అంటే ఏదున్నా వెనక ఆయన ఉండబట్టే మనం అంటే మనకి ఏముంటుంది చేతిలో, అవును, తీసుకుంటూ వెళ్ళిపోవటం అంతే. ఓకే. కానీ నిజంగానే శక్తి ఉంటుంది. అవును. కానీ సార్ బీజేపీ అంటేనే ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తుందని మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే ఒక స్థాయి వరకే వస్తాం. కానీ ఈ రోజు 19-20 స్టేట్లలో అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మతంతో రాదు కదా. అవును. ఇలా నువ్వు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లా ఏ మతం ఉందని ఇలా హిమాచల్ ప్రదేశ్ ఇట్లా అధికారంలోకి వచ్చినాం. ఈవెన్ క్రిస్టియన్ ఇంతకుముందు మనం అనుకునేది మైనార్టీ. ఈ రోజు హిందువులు మైనార్టీలు అయిపోయిన కొన్ని స్టేట్లలో, కానీ అక్కడ కూడా ఇలా పవర్లోకి వచ్చినాం. మరి ఎట్లా వస్తా ఉన్నాం? నిన్న కిరణ్ రిజిజు గారు మాట్లాడారు. కిరణ్ రిజిజు హిమ్సెల్ఫ్ మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, కానీ ఆయన ఎంత గొప్ప మాట్లాడారు. చాలా అద్భుతమైన స్పీచ్. అంతే. అంటే ఇదంతా కూడా బీజేపీని తొక్కడానికి మాట్లాడే మాటలే కానీ నిజం కాదు. నిజం దేశానికి చేసిన పార్టీ. ఇది ఒక హాల్ సార్, ఫ్యామిలీ రూమ్. ఓకే. సో హోమ్ థియేటర్ అనుకున్నా, హోమ్ థియేటర్ లాగా కాదు కానీ బట్ టీవీ రూమ్, ఫ్యామిలీ రూమ్. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. రీమోడల్ చేసిన తర్వాత ఇదంతా మళ్ళీ చేయించారా సార్? ఓకే. సో చూసారు కదా, శానంపూడి సైదిరెడ్డి గారు రీమోడలింగ్ చేసిన తర్వాత ఇది వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూర్చుని ఆనందంగా టీవీ తిలకించే ఒక స్పెషల్ రూమ్ ఇది. చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు. కర్టన్స్ కలర్ కూడా మంచి మ్యాచ్ అయినాయి. సోఫా సెట్లన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో సార్, శానంపూడి సైదిరెడ్డి గారు అంటే ఇదివరకు అంటే దాదాపు ఆయన ఫారెన్లో ఉండొచ్చారు, ఆయన ఇది హోటల్లో వర్క్ చేశారు, అది చెప్పేసి రకరకాల విమర్శలు వచ్చినాయి మీ మీద. సరే, విమర్శలు చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? అంటే పని చేయనోడు మనిషే కదా నా దృష్టిలో. పని అంటే చేయాల్సింది, అది చిన్నదా పెద్దదా అనేది మన మైండ్లో ఉండాలి కానీ చూసే దాంట్లో ఉండేది కాదు. అవును. ఈరోజు ప్రతిదీ అవసరమే. నేను పోయినసారి అప్పుడు ఏం చేసిండ్రు, నాకు రెస్టారెంట్స్ ఉన్నాయి కెనడా, రెస్టారెంట్ ఈవెన్ నౌ ఉన్నాయి. ఆ దోశ ఫోటో ఒకటి పెట్టి అన్పాపులర్ చేశారు దోశ. అంటే ఇప్పుడు ఆడ రెస్టారెంట్ లో పని చేసిన నేను అడిగి ఇప్పుడు కూడా నాకు పోతే పని చేయాలనిపిస్తుంది జనంతో. అంటే ఇప్పుడు పని చేయడం తప్పు కాదు కదా. ఇప్పుడు రెస్టారెంట్ లో పని చేయడం తప్ప, నువ్వు దేంట్లో పని చేయడం తప్పు, నువ్వు ఏదో దొంగతనం చేస్తే తప్పు, ఇంకేదైనా చేస్తే తప్పు, పని చేయడం తప్పు కాదు. దాని మీద నేను చెప్పి హోటల్లో పని చేసి ఆయన చిడికని నేను చెప్పిన క్లియర్గా చేస్తే నేను హోటల్లో పని చేసిన ఇప్పుడు కూడా చేస్తా పోయి. ఎందుకంటే ఇది మనం లైక్ ఏమంటారు, మన వృత్తి మీద నమ్మకం, కష్టపడింది ఏది రాదు, దైవం. అవును, పనిలో దేవుడు. అట్లా అనుకుంటే మరి పెట్రోల్ బంక్ లో పనిచేసినటువంటి ధీరుభాయ్ అంబానీ గారు ఈ రోజు ప్రపంచ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరు సార్, ఇలా ఇంక్లూడింగ్ అదానీ కానీ అంబానీ కానీ ఎవరి పేరు తీసుకో, అందరు కూడా చిన్న నుంచి మొదలు పెట్టిన వాళ్ళే. ఈవెన్ హిల్టన్ కి నేను ఒక ఆయన హిల్టన్ ఓనర్ ఇంటర్వ్యూ చేసిన. నువ్వు ఎట్లా స్టార్ట్ చేసినావు అంటే ఫస్ట్ నేను డిష్ వాషర్ గా స్టార్ట్ చేసిన అని చెప్పిండు. అంటే అంట్లు తోమటానికి. అట్లా అటు హిల్టన్స్ ఓనర్ అయ్యిండు. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉన్నావు అంటే నేను డిష్ వాషింగ్ పని చేసినా ఆనందంగానే ఉన్నా, మేనేజర్ ఉన్నా ఆనందంగానే ఉన్నా, ఓనర్ ఉన్నా ఆనందంగానే ఉన్నా, కాబట్టి డిష్ వాషర్ ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నా. ఓకే. సో విఘ్నేశ్వరుడు, సో వుడ్ సార్, మొత్తం వుడ్, కంప్లీట్ వుడ్. ఒరిస్సా చేయించారు సార్? ఒరిస్సా నుంచి తెచ్చి. సూపర్. నా కొడుకు తెచ్చింది. అవునా? ఓకే. సో ఇది డూప్లెక్స్ టైప్ అన్నమాట. డూప్లెక్స్. ఓకే. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇదో బెడ్రూమ్ సార్. ఓకే ఓకే. సో మీ బాబా ఈ చిన్నోడు అంటే చిన్నప్పుడు ఫోటో సార్ వాళ్ళ 16-17 ఇయర్స్ చిన్న బాబు.
చిన్నప్పుడు ఫోటో అది. చిన్నప్పుడు photo. ఓకే, మెమరీస్. సో పైకి వెళ్దాం. ఇంకా అనేక సార్ అది గ్లాస్ ఏంటి సార్? అది మామూలుగా చేయించారు అది కూడా మీరు? గ్లాస్కి కృష్ణుడి బొమ్మ. ఓకే. సో అన్ని కూడా చాలా యూనిక్గా బాగున్నాయి సార్, నీట్గా. సో ఇవన్నీ మీ చిన్నప్పటి నుంచి మెమోరీస్. పెద్దోడి, ఇది పెద్దోడి, మొత్తం ఈయన పెద్ద పెద్ద బాబు. ఆయన ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఎక్కడ సార్? యుఎస్లో. ఓకే ఓకే. సో మా సార్ వాళ్ళ పిల్లలు కూడా అంతా ఫారెన్లో చదువుతున్నారు. ప్రస్తుతానికి సార్ కూడా త్వరలోనే అమెరికా వెళ్ళబోతున్నారు. సో ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది చాలా బాగుంది. ఇది కూడా మంచిగా పర్లేదు, అది ఇదిలే. సో ఇది ఒక బెడ్రూము. సో ఇది థియేటర్ కమ్మ. వావ్. సో ఇది సార్ అసలు ఏంటి ఇందాకని అనుకుంటున్నాను నేను, ఇంకా దొరకలేదు ఏందా అనుకున్నా. కరెక్ట్ ప్లేస్కి వచ్చేసాం. ఇది హోమ్ థియేటర్. చూసారు కదా అద్భుతంగా. ఇంకా ప్రొజెక్టర్ పైన ఇక్కడ ఉంది. ఇంకా ఇది ఇంకా తెర దించలేదు, ఇంకా స్క్రీన్ దించలేదు. సో స్క్రీన్ ఉంది కాబట్టి ఇది ప్రతి ఇంట్లో ఇప్పుడు అందరికీ ఉండాల్సింది ఏంటంటే హోమ్ థియేటర్. ఆ హోమ్ థియేటర్ లేదా అనుకున్నాను, వచ్చేసింది. సో చాలా బాగా చేయించారు సార్. ఇది కూడా చిన్న కౌంటర్ కూడా ఉండాలి కదా సార్, అది కంపల్సరీ. అక్కడ అట్లా మన కల్చరు అది శుభ్రంగా దాని నుంచి అట్లా తీసుకుంటూ పిక్చర్స్ వస్తామంటే ఆ ఆనందం వేరుంటుంది ఇంకా. సో దీనికి మళ్ళీ రెన్యూవేట్కి మొత్తం ఎంతగా తీసుకోవచ్చు? చాలా అయితే అవును, కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది అంటే ఇది కొత్త ఇల్లు కట్టినట్టే లెక్క. ఓన్లీ స్లాబ్ ఒకటే ఉంచినాం, మొత్తం తీసేసినాం కంప్లీట్. ఈవెన్ అన్ని. అవును, చాలా బాగుంది సార్. చాలా నీట్గా డిజైన్ చేశారు సార్. మరి రాజకీయాల విషయాలకు వచ్చేస్తే మరి ఏంటి సార్ నెక్స్ట్ ఎట్లా మనం అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్లాన్ ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు కంటిన్యూ బీజేపీలో ఉంటాం, కంటిన్యూ అవుతాం. ఓకే. ఓహో సూపర్. సార్ వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్ సూపర్ ఉంది. ఇది కూడా ఇక్కడ కూడా టీవీ అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మీరు థ్రెడ్మిల్లర్ ఇక్కడే సార్ కూడా ఎక్సర్సైజ్ డైలీ ఇక్కడే చేసుకుంటారు. థ్రెడ్మిల్లర్ ఉంది ఇక్కడ. ఓకే. సో ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, కాబట్టి ఆయన ఫిట్గా ఉంటే ఆయన నియోజకవర్గ ప్రజలు కూడా ఫిట్గా ఉంటారని ఉద్దేశం అయింది. ఓకే ప్లీజ్. ఇదంతా ఆయన డ్రెస్సింగ్ రూమ్. అది చాలా అద్భుతంగా కట్టారు. ఇంకా పైన ఉంది, ఇంకా చూద్దాం రండి. ఇక్కడ ఒక మంచి లస్టర్ పడాలి సార్. ఇది ఒకటి పెట్టాలి, లైట్ పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పెట్టాం కానీ ఓకే సూపర్, చాలా అద్భుతంగా ఉంది. సో చూసారు కదా ఈ పరిస్థితి. ఇదొక పిల్లలవి, ఇవి పిల్లల బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. ప్లీజ్ కమ్ ఒకసారి చూద్దాం. వావ్. బంజారీ హిల్స్ లో ఇల్లు అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా, ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి ఇదొక బెడ్రూమ్. సో హోమం జరిగింది ఈ రోజు కదా? ఓకే. వావ్. ఇదొక బెడ్రూమ్. పిల్లలు వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. సూపర్. సో ఇదంతా కూడా బాల్కనీ, ఇంకా బయట మెయిన్ హోమ్ అని. సూపర్. ఎవ్రీ మంత్ 1-2 హోమాలు చేస్తూనే ఉంటాం. ఓకే. ఈ రోజు అయింది సార్, హోమం చేయించుకున్నారు ఈ రోజు. చాలా కానీ ఈ రోజే మనకి అవకాశం కూడా ఇచ్చారు ఇంటర్వ్యూకి. సార్ పైన పెట్టారు, ఇక్కడే పెడతాం ఎప్పుడు హోమం కోసమనే చేసినాం దీన్ని. ఓకే. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా చేయంతారు? మంత్లీ ఒకటి చేస్తూనే ఉంటాం ఏదో. అవునా? ఓకే. సో ఎందుకంటే భక్తి ఎక్కువ సార్కి నిజంగానే. ఎందుకంటే బీజేపీ అంటేనే అది అంటే బీజేపీ అని కాదు మామూలుగా. సార్ ఫైనల్ గా ఈసారి అంటే ఎలా ఉంది పరిస్థితి? అంటే పొలిటికల్ గా చూసుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఒకటి, ఈరోజు మొత్తం రాష్ట్రం ఈరోజు బీజేపీ చూస్తా ఉంది. బీజేపీ జనాలలో వచ్చేసింది ఏమని, నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది. వచ్చిందా? మీకు కాన్ఫిడెన్స్ ఉందా అసలు? మామూలు ఓకే, చాలా వరకు. ఎందుకంటే జనం ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ని చూసినాం, టీడీపీని చూసినాం, కాంగ్రెస్ని చూసినాం. ఇప్పుడు మొన్న ఆ ఉద్దేశంతో మన దాదాపు 37% ఓటింగ్ వచ్చింది. ఓకే. రేపు ఎట్టాగ త్రిముఖ పోటీ ఉంటుంది. 37 అనేది చాలా పెద్ద పర్సెంటేజ్ ఓటింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఓటు వేసిండ్రు. ప్లస్ మోడీ గారు చేసేది ఇంకా కూడా రోజుకి మోడీ గారి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఓకే. నిన్న వక్ఫ్ తోటి ఇంకా పెరిగింది. అంటే ప్రతి ఒక్కటి జనాలకి చేస్తా ఉన్నాడు. ప్లస్ అవినీతి లేని ప్రభుత్వం ఇది మోడీ గారి ప్రభుత్వం. ప్లస్ ఏ బీజేపీ గవర్నమెంట్లో కూడా అవినీతి మచ్చలు రాని ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పటిదాకా. అందుకని జనాలు మళ్ళీ ఒకసారి బీజేపీని చూడాలని చూస్తా ఉన్నారు, బీజేపీ కోటేస్తారు. కానీ సార్ ఒకటి సార్, ఇక్కడ ఏమవుతుందంటే బీజేపీలో ఎప్పుడైతే సెంట్రల్లో బీజేపీ పార్టీ దిగిపోతుందో
అప్పుడు నిజంగానే మోడీ గారు ఎన్ని అప్పులు చేశారు, ఎంత అవినీతి చేశారని తెలుస్తుందని చాలా మంది విపక్షాలు మాట్లాడుతారు. అంటే విపక్షాలు మాట్లాడడానికి ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ లో నీకు అప్పులేంది లెక్కలేందని ఇస్తాయి. పోయినప్పుడు పోవడానికి ఇదేమన్నా దాచిపెట్టేదా? గవర్నమెంట్ అనేది దాచిపెట్టి గవర్నమెంట్ ఉంది కాబట్టి రానివ్వట్లేదు, ఒక దిగిపోతే వస్తుంది. రానివ్వడానికి ఎట్లుంటది? నీకు ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అంటేనే ఇది ప్రజాస్వామ్యం. డెమోక్రసీలో నీకు బడ్జెట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క లెక్క ఉంటుంది. ఓకే, నువ్వు ఈ దేనికి అలొకేషన్స్ ఉన్నాయి, దేనికి ఎంత తెచ్చినావు, నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏంది, క్యాపిటల్గా నువ్వు ఎంత అప్పులు తెచ్చినావు అనేది క్లియర్గా ఉంటాయి. అంతేగాని ఆయన పోయినాక కొత్తగా రావడానికి ఎటు నుంచి వస్తాయి? గవర్నమెంట్ లో దాచిపెట్టేవి ఉంటాయా? ఇలా ఆర్టీఐ యాక్ట్లు ఉన్నాయి, ఒకసారి ఆర్టీఐ వేస్తే చెప్తారు ఏ గవర్నమెంట్ లో ఏ మినిస్ట్రీలు ఎంత ఉందో అని. ఇలా క్లియర్. కాకపోతే మనం ఒకసారి చూసినాం కదా సినిమాలలో, ఆయన పైనుంచి పోతున్నాం కింద నుంచి విమర్శ చేయి, కింద నుంచి పోతున్నాం పైనుంచి ఎందుకు పోలేదని విమర్శ చేయని ఒట్టిగా విమర్శ కోసం వచ్చే విమర్శలు కానీ ఇది నిజంగా కావు. ప్రతి ఒక్కరికి ఆత్మకి తెలిసి గల ఇండియాకి ఇండియన్ కి మోడీ గారి వల్ల ఎంత విలువ పెరిగిందనేది. ఇండియాకి ఇండియన్కి సూపర్, మంచి మంచి మాట చెప్పారు. ఇండియాకి ఇండియన్కి మోడీ గారి వల్ల ఎంత విలువ పెరిగింది అనేది మంచి మాట మాట్లాడారు. నిజంగా సార్ అలాంటి విలువ పెరిగిపోతే మంచిదే, దేశానికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. సో మరి ఈసారి ఎలా ఉన్నాయి సార్ అనుకూల పవనాలు? ఇంకా మరి తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది? ఎక్సలెంట్. తెలంగాణలో నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది పక్కా. బీజేపీ ఖచ్చితంగా అధికారం. ఈసారి మిమ్మల్ని ఎంపీగా చూడొచ్చా, ఎమ్మెల్యేగా చూడొచ్చా? అప్పుడు జనాలు జనాలు అక్కడ మీ అధిష్టానం మీకు ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి. ఓకే రైట్ సార్. నిజంగానే అంటే సార్ అన్నారని కాదు కానీ నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి మంచి హైప్ వస్తుంది కాబట్టి దాన్ని ఇంకా వాళ్ళు అంటే ఇప్పుడున్నటువంటి అర్బన్లోనే కాకుండా రూరల్లో కూడా దాన్ని విస్తరింపజేసి మొన్న డ్రైవ్ పెట్టారు. చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆయనకు అనుకూలంగా అన్నీ ఉన్నాయి కాబట్టి సో చూద్దాం, ఆశాభావం వ్యక్తం. ఒకసారన్నా తెలంగాణలో, ఎందుకంటే ఢిల్లీలో దాదాపు 27 సంవత్సరాల తర్వాత మొన్న అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారం రావాలని కోరుకుంటున్నారు. చానపూడి సైద్ రెడ్డి గారు కూడా ఈసారి తప్పకుండా ఎమ్మెల్యేగాను ఎంపీగాను తప్పకుండా గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, మీ ఇల్లు అంతా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం, మరొక హోమ్ టూర్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కీప్ వాచింగ్ యువర్ టీవీ ఛానల్.